మీరు వన్‌ప్లస్ మొబైల్ యూజ్ చేసిన వాళ్ళైతే గనక ఆక్సిజన్ వాయిస్ ఇక్కడి నుంచి కనుమరుగైపోతుంది. కలర్ వాయిస్‌గా ఒక అప్డేట్ ద్వారా మనకి అన్ని మొబైల్స్‌కి రోల్ అవుతూ ఉంటాయన్నమాట. ఆక్సిజన్ వాయిస్ అనేది మనకి ఒక ఎమోషన్. చాలామంది ఆక్సిజన్ వాయిస్ వల్లే మొబైల్స్ కొంటూనే ఉంటారు వన్‌ప్లస్. నేనైతే మాత్రం వన్‌ప్లస్ 3T నుంచి కొంటూనే ఉన్నానన్నమాట. ఎనీవే మొబైల్ మార్చాల్సి వస్తుంది. చూద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్‌కి వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 రూపీస్. నిన్న మన ఛానల్లో 15,000లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చేసి ఒక వీడియో చేశాను. చూడకపోయిన కార్డ్స్లో పెడతాను. ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. దాని కంటిన్యూ పార్టే మనకి అండర్ 20,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. 20,000 పెట్టగానే మీకు హెవీ గేమ్స్ ఆడతాను, హెవీగా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక అసలు అనుకోమాకండి. ఒక యావరేజ్ గేమ్స్ ఆడతాను, ఒక డే టు చేద్దాం అనుకుంటే మాత్రం నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. వీటిలో ఏ మొబైల్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే ఈ మొబైల్స్ అన్నీ కూడా వీకర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు డీల్స్ వస్తే కానీ వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. టాపిక్లోకి వెళ్ళిపోతే వెరీ ఫస్ట్ ఉన్నసరికి శాంసంగ్ గెలాక్సీ M36 అండ్ F36. ఎఫ్ సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఎం సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి మీ యూజ్ తగ్గట్టు మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనమాట. ఈ అమౌంట్ ఎక్కడ తగ్గితే అక్కడ కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కెమెరా బంప్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో వచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శాంసంగ్ నుంచి. నన్ను చాలామంది ఒక 10 మందిలో ఒక 5 మంది శాంసంగ్లో ఒక మంచి మొబైల్ లేదని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకైతే ఈ మొబైల్ బాగుంటుంది అనమాట. డే టు చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గురు గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ ఉంది. 197 గ్రామ్స్తో వస్తుంది. బట్ సింగిల్ స్పీకర్ కాబట్టి ఆడియో క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉన్న, వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. డోంట్ వరీ. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ 1380 ప్రాసెసర్ 6GB ర్యామ్తో వస్తుంది. 100GB స్టోరేజ్తో వస్తుంది. డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు లేదా సింగిల్ సిమ్ కార్డ్ కానీ సింగిల్ మెమరీ కూడా వేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి. సో 6 years వరకు ఆరామ్స్గా మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇందులో వచ్చేసరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెల్ఫీ, 13 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. శాంసంగ్లో కొంచెం మెచ్చుకోవచ్చు అనుకునేది మనకి వీడియో క్వాలిటీ కొంచెం బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సపోర్ట్ చేసింది 24 సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ ఇవన్నీ మనకి డే టు చేద్దాం అనుకుంటే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి పోకో M8 అనమాట. మొన్నటిదాకా ఈ మొబైల్ మనకి 25,000 22,000 రూపాయలు ఇలా కనిపిస్తే కనుక ఈ మొబైల్ మనకి 20,000 రూపాయలకే వస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కార్డ్ డిస్ప్లేతో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది అండ్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 3 ప్రాసెసర్ 6GB ర్యామ్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 100GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. 5520 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 40 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ 1 day వస్తుంది. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. డే టు చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒక డే టు చేద్దాం అనుకుంటే కనుక ఆల్రౌండ్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇదే బ్రాండ్ అంటే మనకి రెడ్మీ నుంచి 15SE అనే మొబైల్ కనిపిస్తుంది. సేమ్ స్పెక్స్ ఉంటాయి, బ్రాండ్ మాత్రం మారుతూ ఉంటుంది కానీ మిగతావన్నీ సేమ్ ఒకలాగా ఉంటుంది. సర్వీస్ పాయింట్స్ మనకి ఒక దగ్గరే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మోటో G57 పవర్. లాస్ట్ మంత్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి 16,000 15,000 ఉంటే ఈ మొబైల్ మనకి 18,000 లేదా 20,000కి వస్తుంది అనమాట. సో ఇంకా చెప్పలేము మనం, ర్యామ్ స్టోరేజ్ పెరిగిపోతున్నాయి కాబట్టి మొబైల్ ప్రైస్ మనకి పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ దీనిలో యూజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్ 8GB ర్యామ్ 100GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. డే టు చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. దాని దగ్గర డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ అనమాట. 2K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. క్యాబిలిటీ లేదు 4K వచ్చేసరికి. ఇది మైండ్లో పెట్టుకోండి.
ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అండ్ ప్రాసెసర్ మనకి అన్ని బాగానే ఉంటాయి అనమాట. హెవీ బ్యాటరీ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే A+ Nova 2 Ultra అని చెప్పి ఒక మొబైల్ మనకు లాంచ్ చేశారు కదా. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. స్పెక్స్ చాలా బాగుంటాయి అండ్ దాని తగ్గట్టు మనకి డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు. సో డిస్ప్లే క్వాలిటీ ఆల్వేస్ చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పే మొబైల్స్లో అన్ని పోల్చుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్ మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, 6GB ర్యామ్తో వస్తుంది. మీ ర్యామ్ తగ్గట్టు మీ స్టోరేజ్ తగ్గట్టు తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 13 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ లైఫ్ అయితే కనుక 1 డే వస్తుంది. డోంట్ వరీ. కెమెరా క్వాలిటీ అయితే కనుక సోనీ సెన్సర్ బ్యాక్ నుంచి మనకి కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరా బాగానే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, ప్రాసెసర్ బాగుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. A+ Nova 2 Ultra మనకి ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట. మంచి ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఒకసారి చూడండి. ఫ్యూచర్లో మనకి ఇదే మొబైల్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. 20,000లో 15,000లో మనకి చూద్దాం. ఇక నెక్స్ట్ మాట్లాడితే లాస్ట్ అండ్ ఫైనల్ Realme P4X అనమాట. స్పెక్స్ చాలా బాగుంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. గేమింగ్ ఆడదామన్నా బ్యాటరీ కెపాసిటీ బాగుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మనకి మేటిక్ ప్రాసెసర్ 7400 Ultra ప్రాసెసర్, 6GB ర్యామ్తో వస్తుంది, 1GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. బాగా హ్యాండిల్ చేస్తుంది ఇందులో వచ్చేసరికి. గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 40 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యాల్తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కొంచెం యావరేజ్గా ఉంటుంది కెమెరాస్ వచ్చేసరికి. ఒక ఆల్రౌండర్లో మొబైల్ కావాలి అనుకుంటే కనుక నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి 15 నుంచి 20,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంతమంది చెప్పి అనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బై బై. జై హింద్.